రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు సంక్రాంతి కలిసి వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి ప్రయాణికులతో కలకలలాడుతోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి గోదావరి జిల్లాలకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సంక్రాంతికి వచ్చే ప్రయాణికులకు స్వాగతం పలుకుతూ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ను విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. ఇప్పుడు వారంతా తిరుగు ప్రయాణమవుతూ ఉండడంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణమంతా హడావుడిగా ఉంది. ఈ సంక్రాంతికి వచ్చే ప్రయాణికులకు స్వాగతం పలుకుతూ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ను విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు జనం భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో రాజమండ్రి విమానాశ్రయం నుంచి వెళ్లే విమాన సర్వీసులకు టికెట్లు ఫుల్ అయ్యాయి. అన్ని విమాన సర్వీసులు ప్రయాణికులతో ఫుల్ గా నడుస్తున్నాయి. ప్రయాణికులు తిరుగు ప్రయాణం నేపథ్యంలో నేటి నుంచి 4 రోజులకు టికెట్లు అమ్ముడుపోతున్నాయి. మరోవైపు ప్రయాణికుల రద్దీ పెరగడంతో టికెట్లకు డిమాండ్ ఏర్పడింది. ప్రయాణికుల డిమాండ్తో విమానయాన సంస్థలు టికెట్ల రేట్లను అమాంతంగా పెంచేశాయి. సాధారణ రోజుల్లో టికెట్ల రేట్ల కంటే ప్రస్తుతం సంక్రాంతి సీజన్లో ఒక్కొక్క టికెట్ పై 2000 నుంచి 3000 రూపాయల వరకు రేట్లు పెరిగింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ బయలుదేరిన పండగకని వచ్చాం. మేబీ పండగ వాళ్ళు అనుకుంటా టికెట్స్ ప్రైస్ బాగా పెరిగాయి. ప్లస్ ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి కూడా కొద్దిగా ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి రాజమండ్రి టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తాం. యాక్చువల్లీ సెమిస్టర్ హాలిడేస్తో వచ్చాము. మేము యాక్చువల్లీ పంజాబ్లో చదువుకుంటాం. రాజమండ్రి నుంచి ఢిల్లీకి వెళ్తున్నాం. అక్కడి నుంచి అమృత్సర్ ఉంది. పండగకని వచ్చాం కదా సో ఫ్లైట్ రేట్స్ అయితే బాగా పెంచేశారు. ఈవెన్ ఫ్లోటింగ్ కూడా మీరు చూస్తున్నట్టయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది. వల్ల ఈ రేట్స్ అవి కొంచెం ఎక్కువ పెరిగినాయి. సో బట్ కాకపోతే కంఫర్ట్ లెవెల్ అవన్నీ మాత్రం చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ